26వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ భుజించకండి. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ములక్కాడ దూరం పెట్టుకోండి. సాయంత్రం వేళ చక్కగా మీరు టిఫిన్ లాంటిది చేస్తూ ఈ నైవేద్యం పెట్టిన చిమిలీలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించి గ్లాసుడు పాలు తాగి రాత్రి పడుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మీ యొక్క వ్యవస్థకి అవసరమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి ఖచ్చితంగా. అక్కడి నుంచి ప్రతి నెల కూడా అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలల వరకు ప్రతి నెలలో షష్ఠి, ప్రతి నెలలో కూడా 2 షష్ఠి వస్తాయి. పౌర్ణమికి ముందు ఒకటి, అమావాస్య ముందు ఒకటి షష్ఠి. ఈ షష్ఠి తిథి రోజు ఈ 26వ తారీఖు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, 4 నెలల తర్వాత మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తయిపోతాయి. అంటే నెలకు 2 షష్ఠులు చెప్పిన 4 రోజులు 8, మొన్న రేపు చేసేటువంటి 26 తారీఖు 9 షష్ఠులు మీరు చేస్తే మీకు గర్భం దాల్చి శిశు జననం జరగాలనుకున్న వారికి ఖచ్చితంగా గర్భం శిశువు దాలుస్తారు.